పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది మనకి శాంతి మంత్రంగా చెప్పబడుతుంది. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మాగ్రతః కస్య స్యుద్ధనం. ఇది ప్రథమ మంత్రం. ఈశా అనేటటువంటి పదానికి శాసించేటటువంటి శక్తి అంటే మొత్తం ఈశా అంటే ఈ సకల చరాచర జగత్తు కూడా ఒక శాసనానికి లోబడి ఉంటుంది. భారతదేశం శాసనాన్ని ఆధారంగా చేసుకుని, రాజ్యాంగంలో ఉన్నటువంటి శాసనాలను ఆధారం చేసుకుని మన జీవన విధానం ఉంటుంది. ఏ దేశానికైనా దాని రాజ్యాంగం. అలాగే దైవుని యొక్క అంటే దైవం అంటే ఇక్కడ ఏ దైవం అండి అని అడగండి. దైవం అనే పదానికి అర్థం ఏమిటంటే దివ్య అని అర్థం. దివ్య అనే సంస్కృత ధాతువు నుంచి దైవం వచ్చింది. దివ్యే. దివ్య అంటే వెలుగు, సైంటిఫిక్గా కూడా లైట్, ఎనర్జీ, హీట్, ఈ మూడు ఉంటే క్రియేషన్ అనేది జరుగుతుంది. అంచేత ముందు లైట్, ఆ లైట్ నుంచి ఆరంభమయ్యి హీట్ తర్వాత ఎనర్జీ, ఈ కాంబినేషన్లో వచ్చేటటువంటిదే క్రియేషన్, మొత్తం సృష్టి అంతా కూడా. అందుకని ఆ మొట్టమొదటి వెలుగు కనపడుతుంది చూసారా, ఆ వెలుగుని దివ్యత దేవత అన్నారు. ఆ దైవం సృష్టించినటువంటి ఏదైతే శాసిస్తుందో ఈ సకల చరాచర సృష్టిని దాన్ని ఈశా అన్నారు. అది ఏదో రూపం, పలానా దేవుడు, రాముడు, కృష్ణుడు, లేకపోతే ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇది కాదు. వీళ్ళందరిలోనూ ఉన్నటువంటిది.